సర్కార్పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. దోచుకో దాచుకో అనే పదానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతమన్నారు. ప్రజలు ఆ పార్టీని నమ్మట్లేదనే అసూయతోనే ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 2029లో మళ్లీ కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నవంబర్లో అయితే 2000, డిసెంబర్లో అయితే 4000 అబద్ధం చెప్పిండు. ముసలోళ్ళం కూడా మోసం చేసిండు. 2 నెలలు ఇప్పటికి పెన్షన్ ఎగ్గొట్టిండు. ఏమున్నదయ్యా 28 నెలల్లో సాధించింది అంటే ఒకటే ఒకటి, ఢిల్లీకి పోవుడు వచ్చుడు, ఎక్కే విమానం దిగే విమానం తప్ప చేసింది మాత్రం ఏమీ లేదు ఈ రాష్ట్రంలో. మరి 2.5 ఏళ్ళ ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు ఓట్లు వేయించుకున్నారు, అవతల పడ్డరు. ఇవాళ ఫార్మా సిటీ కాదు ఫ్యూచర్ సిటీ అని చెప్పి రంగుల కళ, ఈస్ట్మన్ రంగుల కళ లాంటి సినిమా చూపెడతా ఉన్నాడు. మన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడికి వచ్చి, ఇది ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ, దీనిలో న్యూయార్క్ను తలదన్నే నగరాన్ని నిర్మిస్తా నేను అని చెప్తున్నాడు. ఉన్న సిటీని పట్టించుకునే తెలివి లేదు. ఉన్న సిటీలో దోమలు గుట్టి జనం చచ్చిపోతుంటే దాన్ని అడిగినోడు లేడు. ఫ్యూచర్ సిటీ కడతారట. ఫ్యూచర్ సిటీ ఎవరు కడతారు? ఫ్యూచరే లేని నాయకుడు, ఆయనకు ఫ్యూచర్ లేదుగా. మళ్ళా తప్పిదారి ఆ పార్టీ ఇంకో 50 ఏళ్ళు ఇక్కడ ములకొత్తనేయకుండా చేసిపోతున్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే పోతాడు. అంటే ఎంత అవివేకంగా, ఎంత అనాలోచితంగా, ఎంత రియల్ ఎస్టేట్ మీద యావతోని భూములు అమ్ముకొని ఎట్లన్నా చేసి పైసలు చేసుకోవాలన్న ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. ఫ్యూచర్ సిటీ చుట్టూ కూడా మొత్తం జరుగుతున్నది భూదందానే. ఒక్కొక్కరికి ఒక పెటెంట్ ఉంటుంది. ఆ పెటెంట్ దోసుకో దాసుకో అన్నదానికి పెటెంట్ కేటీఆర్, టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు మమ్మల్ని అంటే ఏంటండి నాకు అర్థం కాదు. మేము ఎక్కడ దోసుకున్నామో చెప్పమండి. దమ్మును వాళ్ళ దగ్గర మొత్తం మీడియా పత్రికలు ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర రాయమనండి. ఎక్కడెక్కడ దోసుకున్నామో, ఏడు తప్పులు చేసినామో రాయమనండి. దమ్ము ఉంటే, ఆధారాలు ఉంటే నిరూపించమనండి. కేంద్రంలో బీజేపీ వాళ్ళే కదా, వాళ్ళ డిఎన్ఏ కదా. కేంద్ర దర్యాప్తుదారు ఏ మంత్రి తప్పు చేసిండు, ఏ శాఖల పొరపాటు జరుగుతుంది, ఏ మంత్రి ఎలాంటి పొరపాటు చేసిండు చెప్పమనండి దమ్ముంటే. ఏదో విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన రేపు 2029లో కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారి అధికారంలోకి వస్తాడు. ప్రజలు మమ్మల్ని నమ్ముతలేరు. ఆల్రెడీ 2029-23లో మార్పు కోరుకుని ప్రజలు మమ్మల్ని దూరం పెట్టిళ్ళు, మమ్మల్ని కూడా కొట్టిళ్ళు. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తే మా అడ్రస్ లేదు, సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే మా అడ్రస్ లేదు, మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తే మా అడ్రస్ లేదు. ఇప్పుడు మా తెలంగాణ ఆశా భాష మాటతోని ఏదైతే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడా, ఈ రాష్ట్రంలో మంత్రులు పనిచేస్తానులా, ఈ పరిపాలన ఎక్కడ ఉన్నదా అంటే నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకో. ఫస్ట్ నీ ఇంట్లో కుటుంబ సభ్యులు, మీ కవిత ఉంది కదా మీ అక్క, ఆమె మాట్లాడిన అన్నిటికీ జవాబు చెప్పి మా మీద మాట్లాడు.